పర్టికులర్ గా ఫ్యూచర్ లో ఒక పని చేస్తూ ఉంటాను, ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు మాత్రం ఐ విల్ బి టేకింగ్ ఏ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను రేపు ఈ పాటకి, లేదా నెక్స్ట్ వీక్ ఈ టైంకి, బై దిస్ టైం నెక్స్ట్ వీక్, బై దిస్ టైం టుమారో, ఇట్లా ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. ఐ విల్ టేక్ ఏ క్లాస్, నేను క్లాస్ తీసుకుంటా. ఐ విల్ బి టేకింగ్ ఏ క్లాస్ అంటే నేను క్లాస్ తీసుకుంటూ ఉంటాను అని. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ విల్ జాయిన్ ద కోర్స్. షీ విల్ జాయిన్ ద కోర్స్ అంటే ఆమె కోర్స్ లో జాయిన్ అవుతుంది. షీ విల్ జాయిన్ అవర్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఆమె మా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లో జాయిన్ అవుతుంది, ఫ్యూచర్ లో అవుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటి, షీ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది ఫ్యూచర్ మొత్తం, ఇంకా లైఫ్ అంతా కూడా షీ విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది అని. ఇక్కడ ఇంకో సెంటెన్స్ కూడా నేను రాస్తాను, ఏంటి అంటే షీ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. షీ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ లో చాలా ఫ్లూయెంట్ గా ఉంటుంది అని చెప్పడానికి. చూడండి, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. షీ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఆమె సరళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడనేమో ఆమె ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటది భవిష్యత్తులో. షీ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఆమె భవిష్యత్తులో ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటది. ఇక్కడనేమో షీ విల్ లెర్న్ ఇంగ్లీష్ లేకపోతే షీ విల్ జాయిన్ ద కోర్స్, ఆమె కోర్స్ లో జాయిన్ అవుతుంది. తర్వాత షీ విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది, భవిష్యత్తులో ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడనేమో షీ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటుంది అని చెప్పడానికి. ఓకే, తర్వాత హీ విల్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్, అతను ఒక ఫిల్మ్ మేకర్ అవుతాడు అని చెప్తున్నాం. హీ విల్ బికమ్ అంటే కావటం, అతను ఒక ఫిల్మ్ మేకర్ అవుతాడు అని చెప్తున్నాను. ఇక్కడ హీ విల్ బి ఏ ఫిల్మ్ మేకర్ అంటే అతను ఒక ఫిల్మ్ మేకర్ గా ఉంటాడు ఫ్యూచర్ లో. హీ విల్ బి ఏ ఫిల్మ్ మేకర్ అంటే అతను ఒక ఫిల్మ్ మేకర్ గా ఉంటాడు, ఫిల్మ్ మేకర్ అవుతాడు అంటే హీ విల్ బి ఏ ఫిల్మ్ మేకర్, ఇట్లా చెప్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి, హీ విల్ బి మేకింగ్ మూవీస్, అతను ఏం చేస్తూ ఉంటాడు, మూవీస్ తీస్తూ ఉంటాడు, అతను మూవీస్ తీస్తూ ఉంటాడు. హీ విల్ బి మేకింగ్ మూవీస్, ఈ విధంగా చెప్తున్నాం. ఫ్యూచర్ లో యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని. అలాగే షీ విల్ బి ద పిఎం, షీ విల్ బి ద నెక్స్ట్ పిఎం, ఆమె నెక్స్ట్ పిఎం గా ఉంటది, నెక్స్ట్ పిఎం గా అవుతుంది అని కూడా ఈ కాంటెక్స్ట్ లో కూడా మీనింగ్ వస్తుంది. షీ విల్ బి ద నెక్స్ట్ పిఎం అంటే ఆమె నెక్స్ట్ పిఎం అవుతుంది, నెక్స్ట్ పిఎం గా ఉంటుంది అని. ఇక్కడ షీ విల్ బి రూలింగ్ ద కంట్రీ అంటే ఆమె దేశాన్ని పాలిస్తూ ఉంటుంది, ఆమె దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుంది అని చెప్పడానికి షీ విల్ బి రూలింగ్ ద కంట్రీ అంటే ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది అని. అదే ఇట్లా చెప్పినా అనుకోండి, షీ విల్ రూల్ ద కంట్రీ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ మళ్ళీ చూద్దాం.